మార్కాపురం జిల్లా కేంద్రంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో జిల్లా రజకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మనకు గుర్తింపు తెచ్చిన పార్టీ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు రజకులను పట్టించుకోలేదన్నారు. రజకులకు ప్రత్యేకంగా పథకాలను అందజేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్పించాలని, దేవస్థాన కమిటీలలో ఉన్నత స్థానం కల్పించాలని కోరుకుంటున్నామని, వాటిని ఆది నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్దామన్నారు. మనమంతా ఐక్యంగా ఉండి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను గెలిపించుకుని మనకు కావలసిన న్యాయమైన కోరికలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి నెరవేర్చుకుందామన్నారు. కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, రజక సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. మన యొక్క శక్తి మన ముఖ్యమంత్రి గారికి తెలియజేద్దాం. మనకు అన్యాయం చేయదు. ఈ రోజు రజక సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనేది మనకు గుర్తింపునిచ్చినటువంటి పార్టీ, మనకు ఒక స్టేటస్ తీసుకొచ్చినటువంటి పార్టీ. మనం ఈ రోజు మన కాళ్ళ మీద నిలబడతా ఉన్నామనంటే దానికి గుర్తింపు తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో ఏ ప్రభుత్వాలన్నా ఇస్త్రీ పెట్టించిన వాళ్ళు కదా, ఏ ప్రభుత్వం అన్నా దోపిదారులు కట్టించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరి కోసం అంటే మన కడుపు నిండాలంటే ఏం చేస్తుంటే బాగుంటుందని చిన్న విషయాన్ని సూక్ష్మంగా ఆలోచన చేసి మనం మంచి చెడులు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ సంరక్షణలో ఈ రోజు మన ప్రభుత్వాలు నడుస్తా ఉన్నాయి. మన ప్రజలను పాలన జరుగుతా. కాబట్టి మన యొక్క డిమాండ్ని ఏదైతే ఎస్సీ జాబితాలో చేర్చాలన్నామో, ఏదైతే మనకు దేవస్థాన కమిటీలలో ఉన్నత స్థానం కావాలనుకుంటున్నామో, ఇదంతా కూడా ఏకతాటిగా మన అధినాయకుడు తీసుకుపోవాలి. తప్పకుండా మన యొక్క ప్రాంత ప్రజల సమస్యల్ని నెరవేర్చేటువంటి పెద్ద మనసు ఆయనకు ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరుగుతుంది. అయితే దీనికి కావాల్సింది ఐక్యత. మనమందరం కూడా దాని మీద ఉండాలి. రేపు దానికి సంస్థలు తొలగిపోతా ఉన్నాయి. ఫలాని రజకుల వల్ల ఈ వార్డు గెలిచింది, ఫలాని రజకుల వల్ల ఈ ఎంపీటీసీ గెలిచింది, ఫలాని రజకుల వల్ల ఈ జెడ్పీటీసీ గెలిచాడు, ఎంపీపీ గెలిచాడు పేరు మీరు అనుకుంటే తీసుకురాగలరు. తీసుకురాని మన యొక్క సత్తాన్ని కూడా మేమందరం వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ వీళ్ళ వల్ల మా జెడ్పీటీసీలు గెలిచారు, వీళ్ళ వల్ల మా ఎంపీపీలు గెలిచారు అని చెప్పి మనకు కావలసిన న్యాయమైనటువంటి కోరికని ఆయన ముందు ఉంచితే ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మీరు కూడా ఊహించండి. 100% న్యాయం జరుగుతుంది. 100% మనకు మంచి జరుగుతుంది. మనకు కావాల్సింది మంచి జరగడం, ఎవరు మంచి చేస్తారనేది ఆలోచన చేయటం. గతంలో పరిపాలన చూశారు, గతంలో ఏ రకంగా ఇబ్బందులు పడ్డామో చూశారు, ఎన్ని రకాలుగా చిత్రహింసలకు గురయ్యామో అది కూడా చూశారు. కానీ ఈరోజు అనుక్షణం ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి పరిపాలనలో మనమందరం ఉన్నామన్న విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి.